సో చూసారు కదా మనకి మెలోడీస్ కానీ అటు సైడు రొమాంటిక్ సాంగ్స్ కానీ ఆ తర్వాత హర్రర్ సాంగ్స్ కానీ అంటే నచ్చావులే నుంచి మనకి అనసూయ అంటే ఏ బీజిఎం అయినా సరే ఏ సాంగ్స్ అయినా సరే తనకంటూ ఒక స్టైల్ ఉంది అని చెప్పేసి మనకి శేఖర్ చంద్ర గారు ప్రతిసారి ప్రతి సినిమాలో నిరూపిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు తను మనతో పాటు ఉన్నారనమాట. సో ప్రతి సాంగ్ని కొత్తగా చూపించడం ఆయన విధానమే మనకు తెలిసిపోతుంది. కానీ రారాజా అనే సినిమాలో ఈయన స్టైలే మార్చేశారు. ఎందుకు అంటే ఫేస్ రివీల్స్ చెయ్యకుండానే బీజిఎం అనేది ఎంత కష్టమో అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో హాయ్ అండి, ఇలా హలో ఉన్నారు? అండి. హాయ్, ఐమ్ ఫైన్. ఇప్పటి వరకు చాలా చూసాం, మీరు మెలోడీస్లో కూడా చాలా దగ్గరికి వెళ్ళిపోయారు. అండ్ హర్రర్ మూవీస్ కూడా మేము చాలా చూసాం. ఏంటి కాన్సెప్ట్ వినంగానే మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నిజంగా కొత్త కాన్సెప్ట్ ఇది. సో నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది, కథ బాగా నచ్చింది. సో చేద్దామా అనుకున్న తర్వాత చెప్పారనమాట, ఇలా ఫేస్లు కనిపించమని. అప్పుడైతే నిజంగా భయపడ్డాను. టన్ అయిపోయారా? స్టన్ అయ్యాను. ఫేస్లు కనిపించకుండా ఏంటి, ఎలా ఉంటుంది, ఫేస్లు కనిపిస్తే బాగుంటుందని నేను చాలా అడుగుతూ ఉన్నాను. ఫేస్లు కనిపిస్తే బాగుంటాయి, పెట్టండి ఎవరైనా సరే, అట్లీస్ట్ కొత్త వాళ్ళైనా అట్లా అనేసి. సో ఆయన ముందే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు బాగా. సో ఫుల్ ఆఫ్ క్లారిటీతో ఉన్నారు. సో నన్ను ఎట్లా అయినా కన్విన్స్ చేశారు, అందరినీ కన్విన్స్ చేసి ముందు సినిమా స్టార్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మూవీ వచ్చిందో నేను 100% కన్విన్స్ అయ్యాను. బాగా తీశారు, బాగా వచ్చింది. సో విజువల్గా కానీ అంతా చాలా రిచ్నెస్ అండ్ ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఫేస్లు కనిపించవు కాబట్టి క్లారిటీ లేదు అనడానికి లేదు, ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో మ్యూజిక్ అనేది నాకు చాలా బాగా స్కోప్ ఉంది దీంట్లో. సో దట్స్ హౌ. సో ప్రతి దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్కి సిచ్యువేషన్కి తగ్గట్టుగా బీజిఎం ఉంటుంది, దానికి తగ్గట్టుగా సందర్భంకి సాంగ్ ఉంటుంది. సో ఇక్కడ 26 క్యారెక్టర్స్ అని చెప్పారు. కామెడీ అన్నారు, ఇంకా రొమాన్స్ ఉంటుంది అన్నారు, అండ్ మనకి కన్ఫెషన్ హర్రర్. సో 3 డివిజన్స్లో చూసుకున్నట్టయితే 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో ఆ మోడ్స్కి తగ్గట్టుగా చేయడం అనేది ఒక టాస్క్. అంటే ఫేస్ రివీల్స్ కావట్లేదు కాబట్టి ఆ ఎమోషన్ని ఎలా క్యారీ చేస్తూ మీరు బీజిఎం చేయడం జరిగింది? యా అండి. అంటే మోస్ట్లీ కొన్ని కొన్ని సీన్స్కి ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మ్యూజిక్ ఉంటుంది. భయపడ్డారు అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ పడినప్పుడు బ్యాంగ్ ఉంటుంది. కామెడీ కానీ ఒక పంచ్ ఫేస్ మీద పడినప్పుడు మ్యూజిక్ ఉంటుంది. సో ఫేస్ సాడ్ అయితే అక్కడ నుంచి ఒక మ్యూజిక్ స్టార్ట్ అవటం అట్లా. బట్ ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే మ్యాటర్ ఏంటంటే ఫేస్లు కనిపించకపోయినా కూడా కథ ఫాలో అవుతారు. సో ఆ మ్యూజిక్ కూడా మీకు అది ఇంకా కొంచెం ఏమంటారు, క్లారిటీ తీసుకొస్తుంది. అంటే ఓకే, ఇక్కడ ఈ టెన్షన్, సో ఆ భయం ఫేస్ కనిపించకపోయినా మీకు సౌండ్ పరంగా మీకు ఆ టెన్షన్ అనేది, ఇంటెన్సిటీ అనేది, సస్పెన్స్ అనేది ఏంటనేది తెలుస్తుంది. సో అది బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్, ఆ కామెడీ కానీ ఎమోషన్స్ కానీ. సో ఇట్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ప్రతి సినిమాలో కూడా మనకి ముఖ్య పాత్ర వహిస్తుంది మన మ్యూజిక్ అని. కానీ సో దీంట్లో ఎక్స్పెషల్గా చూసుకున్నట్టయితే క్యారెక్టర్స్లో స్టార్టింగ్ ట్రైలర్ కట్లో చూసినట్టుగానే ఫస్ట్ రొమాంటిక్లోకి తీసుకెళ్ళి టప్పన పడేయడం. సో అలాంటి ట్రైలర్ కట్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ట్రైలర్ కట్ అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ యా సినిమా కూడా అలానే ఉంటుందండి. మీకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏంటి జర్క్స్ కానీ అది కొత్తగా అనిపిస్తుంది. ఇలా బాగుంది కదా, నెక్స్ట్ సీన్లో ఇలా ఎందుకు అయింది, సో ఇవన్నీ క్యూరియస్గా ఉంటుంది, సస్పెన్స్గా ఉంటుంది. సో ఆ విధంలో బాగుంటుంది. సో నిఖిల్ గారితో చేశారు కదా, సో అదొక హర్రర్ జోనర్ ఉంది. సో ఊరి పేరు భైరవ్ కోన, అదొక హర్రర్ జోనర్. సో డిఫరెంట్గా వెళ్తుంది కదా. ఈ జోనర్స్ చూస్తుంటే ఎలా అంటే విఐ ఆనంద్ గారి డైరెక్షన్ చూసారు మీరు ఇంతకుముందు. సో అది చాలా హర్రర్లోకి తీసుకెళ్ళి కొంచెం మనకి వేరే లెవెల్లో చూపిస్తుంది. సో ఇక్కడ డైరెక్షన్ చూసారు కదా, మీరు ఏం డిఫరెన్స్ కనిపెట్టారు అసలు అక్కడ? మేజర్ డిఫరెన్సే అది కదండి. అంటే అలా కంపేర్ చేయడానికి లేదు. ఫ్యాంటసీలో చూసి ఫ్యాంటసీ మ్యూజిక్ అది వేరే, అలా కంపేర్ చేయడానికి లేదు. అందులో చాలా అంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇది దిస్ ఇస్ మోర్ స్టోరీ డ్రివెన్ ఇదనమాట. మీకు 100% ఎంగేజ్ చేస్తుంది మేము ఆడియన్ని. అండ్ అలా చూస్తే కనుక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫేస్లే కనిపించవు. సో అది ఒక మెయిన్ టాస్క్. మీరు స్టోరీ విన్నప్పుడు డిపెండ్ అవ్వారా, అరే ఇది చేయగలుగుతామా అనే ఒక థాట్ ఏమైనా వచ్చింది? అసలు ఇది వర్కౌట్ అవుతుందా అనే థాట్ వచ్చింది? నేను ఫస్ట్ అయితే అనిపించలేదండి. ఈ కమిట్ అయిపోయాము. ఆ తర్వాత చెప్పారు ఫేస్లు కనిపించమని, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. తర్వాత నేను కన్విన్స్ చేస్తున్నా, కాదు ఉంటే బెటర్ క్యారెక్టర్స్ అనేది. సో కాదు అని కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసిన తర్వాత దెన్ ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిందో నేను కన్విన్స్ అయ్యాను. ఐ డెంట్ ఫీల్ ఇదేదో మనం అంటే రాంగ్గా ఏదన్నా ఇట్లా అని కాదు. ఐ ఫీల్ పాజిటివ్గా ఒక ఎక్స్పెరిమెంట్, మంచి సాలిడ్ ఎక్స్పెరిమెంట్, ఒక కొత్తగా మనం ఒక ట్రై చేస్తున్నాము అనేసి అయితే ఫీల్ అయ్యాను.
సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? కమింగ్ ప్రాజెక్ట్స్ రాస్తారుంది పాంచ్మినార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుందండి. అండ్ కుర్మనాయికి అని ఒక మూవీ, సహా అని ఒక మూవీ జరుగుతుంది. అట్లనే ఇంకొక ఫ్యూ మూవీస్ జరుగుతుంది. ఇంకా నేమ్స్ అవి ఇంకా పెట్టలేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రాజా మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.